ఫ్రెండ్స్, పిస్టన్ రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలో మీకు అర్థం కావట్లేదా? ఏం పర్వాలేదు, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ వస్తుంది, ఈ ఆల్ కూడా టచ్ చేయండి. మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పిన్నుకు ఒక లాక్ అయితే వస్తుంది. సో దీన్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను, తర్వాత రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీని అయితే వేసేద్దాం. లాక్ అయితే తీసుకోండి. సో దాన్ని ఈ విధంగా అయితే సీటింగ్ అయితే చేయాలి మనం. ఈ లాస్ట్లో చూసారా, ఈ కార్నర్లో దాన్ని కూర్చోబెట్టండి. లాస్ట్ అంచులో లోపల సైడ్, ఇక్కడ బయట కాదు లోపల పక్క ఇక్కడ చూసినట్లయితే. సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత స్క్రూ డ్రైవర్ కానీ లేదా మీ దగ్గర టెస్టర్ ఉంటే వాటిని తీసుకొని ఈ విధంగా మెల్లగా తోయండి. చూడండి, మెల్లగా చూపిస్తాను చూడండి. మెల్లగా అదిమేమంటే లోపలికి వెళ్ళి సీటింగ్ పడిపోద్ది. తర్వాత ఈ లాక్ ఏదైతే ఉందో కరెక్ట్గా కూర్చో ఉండదు. ఆ గాడిలో కూర్చునేటట్టు మనం లోపలికి తొయ్యాలి. దాన్ని తోసామంటే సీటింగ్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అది కరెక్ట్గా కూర్చోందా లేదా కూడా మనం చెక్ చేయాలి. అలానే వదిలేసాం అనుకోండి, ఒకవేళ రన్నింగ్లో ఊడిపోయిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అందుకోసం ఏంటంటే టెస్టర్ని దాంట్లో పెట్టి తిప్పామంటే అది గాడిలో తిరుగుతుందా బయట తిరుగుతుందా తెలుస్తుంది. సో మనకైతే లాక్ బాగానే సీటింగ్ అయింది, నో ప్రాబ్లం, ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిస్టన్ రింగులు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. మనం బోర్ని రీకండిషన్కి లేతులో కానీ ఇచ్చామంటే ఆల్మోస్ట్ మనకి ఉషా పిస్టనే వేస్తారు. సో ఎక్కడో కొన్ని దగ్గరలో రేర్ అనమాట, ఏవో వేస్తుంటారు. సో మీరు కానీ చూసుకున్నట్లయితే ఉషా పిస్టన్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది, మంచి పిస్టన్ అని చెప్పాలి. సో ఈ రింగ్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చి ఆయిల్ రింగ్, ఇది ఒకటి, ఇంకో రింగ్ ఉంటుంది. సో ఇవి రెండు ఆయిల్ రింగ్స్. ఇవి చూడడానికి చాలా సన్నగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి ఏంటంటే ఎక్స్పాండర్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఒక రింగ్ లాంటిదే, ఎక్స్పాండర్ కూడా. నెక్స్ట్ ఇది టాప్ 2, ఇది వచ్చి టాప్ 1. సో రింగ్స్ అయితే అయిపోయినాయి. సో ఇవి మాత్రమే ఉంటాయి మనకి కవర్లో. సో ఇదన్నమాట. సో చూద్దాం రింగ్స్ ఏ విధంగా సీటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పిస్టన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక హోల్ ఉంది, కనిపిస్తుందా? గాడిలో ఒక హోల్ ఉంటుంది. ఒకటంటే ఒకటి కాదు, ఒక 5-6 ఉంటాయి. సో నేనేం చెప్తానంటే మనం ఏ రింగ్ సీటింగ్ చేసినా కరెక్ట్గా ఆ హోల్కి సరిగ్గా వచ్చేటట్టు వేయాలి, సరేనా? మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు నా చేతిలో ఆయిల్ రింగ్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ కానీ మీరు ఆయిల్ రింగ్ వేస్తే ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎప్పుడు ఆయిల్ రింగ్ వేయకూడదు. ఫస్ట్ ముందు ఇందాక చెప్పాను కదా ఎక్స్పాండర్, అది వేయాలి. సో వేద్దాం, ఆయిల్ రింగ్ వేస్తే ఏమవుతుందో చూపిస్తాను చూడండి. సో మనం అయితే ఆయిల్ రింగ్ అయితే వేసాం భయ్య, అయిపోయింది. సో ఇప్పుడు ఎక్స్పాండర్ ఏంటంటే మనం వేసేటప్పుడు ఎం ఉంది కదా, ఎం లాగా వేయాలి. మళ్ళీ వేసి చూపిస్తా. ప్రెజెంట్ రింగ్ అయితే వేసేద్దాం. మనకి ఇక్కడ ఇన్ ఉంది కదా, ఇన్కి సరిగ్గా అంటే ఇన్ ఎక్కడ వస్తుంది అంటే పైన వస్తుంది, పిస్టన్ పైన వస్తుంది. ఇక్కడ ఎక్స్పాండర్ అనేది మనం వేసుకోవాలి. సో ఎక్స్పాండర్ వేద్దాం. చూసారా, ఈ విధంగా సీటింగ్ చేసుకొని మెల్లగా తీసుకుంటూ రండి. చుట్టూ మనం కవర్ చేసుకుంటూ మెల్లగా లాగాలి. తొందరపడి లాగారంటే మనకి ఎక్కువ ఓపెన్ అయిపోద్ది, మన ప్రాబ్లం అవుతాయి. సో ఈ విధంగా వేసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇది చూసారా, లోపలికి వెళ్ళట్లే అసలు. లోపలికి వెళ్ళి సీటింగ్ అవ్వాలి. సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఆయిల్ రింగ్ వేసాం. ఆయిల్ రింగ్ వేసి ఇప్పుడు ఎక్స్పాండర్ వేసాం. సో ఇది చూసారా, పోవట్లే అసలు. ఎందుకు వెళ్ళట్లేదు చూద్దాం, అది కూడా ఎందుకు వెళ్ళట్లేదు చూద్దామా. మెల్లగా ఈ ఎక్స్పాండరు ఆయిల్ రింగ్ వేసాం కదా, అది కూడా తీసేద్దాం. తీసేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ ఎక్స్పాండర్ చూడండి, ఎక్స్పాండర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికి ఒక అంచు ఉంటుంది. ఒకసారి ఒక్క నిమిషం ఇక్కడ చూసినట్లయితే అంచు కనిపిస్తుంది. లేదు దీంట్లో మీకు క్లారిటీ లేదంటే మీరు కానీ ఎప్పుడన్నా రింగ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకు అంచు అయితే వస్తుంది. ఇదేమవుద్ది, మనం ఆయిల్ రింగ్ ఏదైతే వేస్తున్నామో ఈ ఆయిల్ రింగ్ వెళ్ళేసి ఎక్స్పాండర్ని బయటికి రానియకుండా ఆపుతుంది లోపల. ఎలా ఆపుతుందంటే ఇప్పుడు ఎక్స్పాండర్ వేస్తాం కదా, ఈ ఆయిల్ రింగ్ వెళ్ళి ఆ ఎక్స్పాండర్లో కూర్చుని వేస్తుంది. ఆ గాడి ఏదైతే ఉందో అక్కడ కూర్చుంటుంది. అందుకోసం ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్పాండర్ వేసుకున్న తర్వాత ఆయిల్ రింగ్లు వేసుకోవాలి. కింద అయినా పైన అయినా ఫస్ట్ ఎక్స్పాండర్ వేసేయండి. సో ఎక్స్పాండర్ వేసేటప్పుడు పైన చూసుకోండి, ఇన్ని కనిపిస్తుందా, దీనికి సరిగ్గా మిడిల్లో అయితే మనం ఎక్స్పాండర్ వేసుకోవాలి. సో ఎక్స్పాండర్ వేసేటప్పుడు ఎట్టేస్తారు, ఎం లాగా వేయాలి. ఎం కనపడుతుంది కదా, ఎం మాదిరిగా వేసుకోండి. సో ఈ విధంగా సీటింగ్ చేసుకుని మెల్లగా లాక్కోరండి. తొందరపడి గట్టిగా లాగారంటే మళ్ళీ ఎక్స్పాండర్ పాడవద్ది. పాడవడం అంటే ఏమవుతుంది, వంగిపోతుంది, బెండ్ అయిపోతాయి. సో అందుకోసం మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. సో చూసారా, కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఆయిల్ రింగ్ వేయాలి. ఈ హోల్కి సరిగ్గా ఆయిల్ రింగ్ అయితే వేసుకుందాం. ఇది ఎలా వేయాలో చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ మీరు బెండ్ చేయబోతారు. సో ఇలా సైడ్కి సీటింగ్ వేసుకొని మెల్లగా రింగ్ని లాక్కుంటూ ఎక్కువ వెడల్పు చేయకుండా, ఎక్కువగా చేశారంటే మళ్ళీ రింగ్ ఎక్కువ ఓపెన్ అయిపోద్ది. ఎక్కువ చేయకుండా నెమ్మదిగా సీటింగ్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆయిల్ రింగ్ వేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సరిగ్గా ఆపోజిట్ అంటే దీనికి సరిగ్గా అవతల సైడ్ అనమాట, అక్కడ వేయాలి. లేదంటే ఈ సైడ్ లెఫ్ట్ కార్నర్లో, ఈ కార్నర్లో మనం ఆయిల్ రింగ్ వేయాలి. ఒకటి అవతల వేయాలి, అవతల అంటే ఆపోజిట్. లేదంటే ఈ కార్నర్లో వేయాలి. ఎటు వేసినా ఒక పక్కే వేయాలి, ఆపోజిట్ అని వేయాలి లేదా కార్నర్ బై కార్నర్ వేయాలి.
నేనైతే ఆపోజిట్ వేస్తా, మిగతా వాళ్ళు ఎలా చేస్తారో మనకైతే అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ రింగ్ ఇక్కడ వేయాలి. సో దానికి ఆపోజిట్ అనమాట. సేమ్ ఇందాక ఎలా చేస్తారో అదే విధంగా రింగ్ని లైట్గా వంచి దాంట్లో సీటింగ్ చేయండి. మెల్లగా ఇందాక ఎలా అయితే తిప్పారో అదే విధంగా సీటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కువ లాగకూడదు, లాగారంటే మళ్ళీ చెప్పాను కదా ఎక్కువ ఓపెన్ అయిపోద్ది, ప్రాబ్లం అయిపోద్ది, బెండ్ అయిపోతాయి. సో మెల్లగా లాక్కుంటూ వచ్చారంటే ఈజీగా సీటింగ్ అవుద్ది, ప్రాబ్లం ఏం లేదు. సో ఆయిల్ రింగ్స్ వేయడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే టాప్ 1 టాప్ 2 రింగ్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే వీటి మీద టాప్ 2 అని రాస్తుంది, కనిపిస్తుందా? దీని మీద టాప్ 2 ఉంది, ఈ రింగ్ మీద టాప్ 1 ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే వీటి మీద రాస్తుంది, ఒకవేళ రాయలేదంటే అప్పుడు ఏం చేయాలా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ రాయలేదు, మన దగ్గర 2 రింగులు ఉన్నాయి, దేనికి వేస్తారు దాని గురించి చెప్తాను చూడండి ఒకసారి. నా దగ్గర 2 రింగులు ఉన్నాయి, వీటి మీద రాయిలా. ఇప్పుడు ఏంటంటే ఇది బ్లాక్ కలర్లో ఉంది చూడండి, ఇది బ్లాక్ కలరు. ఈ కలర్లో కానీ రింగ్ ఉందంటే ఇది టాప్ 2, ఇది వచ్చి స్టీల్ది, ఇది వచ్చి ఏంటంటే టాప్ 1. అర్థమైందా? స్టీల్ది వచ్చి టాప్ 1, బ్లాక్ది వచ్చి టాప్ 2. ఓకేనా? సో ఇప్పుడు పిస్టన్ రింగ్స్ వేద్దాం. ఇందాక మనం ఏం చేసామంటే ఇన్నికి సరిగ్గా అంటే ఈ కార్నర్లో మనం ఆయిల్ రింగ్ వేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కార్నర్లో లెఫ్ట్లో ఇక్కడ టాప్ 2 వేస్తాం. ఇందాక మనం ఏ విధంగా అయితే వేసామో సేమ్ అదే విధంగా క్రాస్గా పెట్టామా, రౌండ్గా లాక్కున్నామా, జాగ్రత్తగా వేసుకున్నామా. ఇది మటుకు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది కానీ ఎక్కువ లాగామంటే తొందరగా బెండ్ అవుతాయి ఇవి. సో అందుకోసం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. రింగిని సీటింగ్ వేసిన తర్వాత ఒకవేళ ఎక్కువ ఓపెన్ అయినట్టు అనిపించిందా, భయపడాల్సింది ఏం లేదు భయ్యా, ఏం కాదు. కొద్దిగా ఎక్కువ ఓపెన్లో ఉంటుంది, అంటే కొద్దిగా ప్లే ఉంటుంది, పర్లా ఏం కాదు, వేసేయచ్చు. దీని గురించి మీరు ఏం టెన్షన్ పడవలే. సో టాప్ 2 రింగ్ కూడా అయిపోయింది భయ్యా, వేసాము. ఇప్పుడు ఏంటంటే దీనికి ఆపోజిట్ చూసారు కదా, ఇక్కడ దీన్ని వేస్తున్నామంటే దీనికి సరిగ్గా అవతల పక్క సేమ్ అవతల దాన్ని వేయాలి, ఆపోజిట్ వేయాలి. లేదు మేము క్రాస్ బై క్రాస్ వేస్తామంటే అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్స్పాండర్ వేసుకున్నారా, ఆయిల్ రింగ్స్ వచ్చి లెఫ్ట్ కార్నర్లో ఒకటి, రైట్ కార్నర్లో ఒకటి వేసుకోండి. టాప్ 1 ఇక్కడ, టాప్ 2 ఇక్కడ వేసుకోండి. సో అదనమాట. వేస్తే ఇలా వేసుకోండి, లేదంటే ఇందాక నేను చెప్పాను కదా ఆపోజిట్ అలా ఆపోజిట్ వేసుకోండి. ఓకే, ఇందాక మనం టాప్ 1 రింగ్ వేయలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని వేద్దాం. ఇందాక మనం రింగ్స్ ఏ విధంగా అయితే వేసామో సేమ్ అంతే, ఏం మారదు. ఈ రింగ్ కూడా అదే విధంగా వేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే వేస్తే ఒక పద్ధతిలో వేయండి, లేదంటే ఇంకో పద్ధతిలో వేసుకోండి. 2 కలిపి చేయబాకండి. ఒకటి క్రాస్ బై క్రాస్ వేసి ఇంకోటి ఆపోజిట్ వేస్తారనుకోండి ప్రాబ్లం అవుద్ది. ఒకటి ఆపోజిట్ వేయండి, లేదంటే క్రాస్ బై క్రాస్ వేసుకోండి. 2 మటుకు కలిపి చేయబాకండి. సో అర్థమైంది కదా. పిస్టన్ రింగ్స్ ఈ విధంగా అయితే మనం వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్క విధంగా వేస్తారు. నేనైతే ఆపోజిట్ వేస్తా. క్రాస్ బై క్రాస్ వేసుకుంటానంటే పర్వాలేదు, ఇబ్బందులు అట్లనే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అదనమాట. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ పిస్టన్ని ఒకసారి గమనించండి. దీని మీద ఇన్ రాస్తుంది, కింద అయితే ఒకటి రాస్తుంది. కొన్నిటి మీద అది కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చి ఒక మార్కింగ్ ఉంటుంది, ఎట్లా బాణం గుర్తులాగా కిందకి యారో ఉంటుంది. అలా ఉందంటే ఇన్ అని కిందకి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా కిందకి ఇలా గీత ఉందంటే అది కిందకని, పైన ఇన్ ఉంటుంది, ఇలా గీత ఉంటే అది కిందకని. సో అది అర్థం చేసుకోండి. పిస్టన్ రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలో అర్థమైంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.